అందరికీ ఈరోజైతే తిరునాథ స్వామి వాళ్ళ పూజ చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకని చెప్పేసి ముందుగా ఈ పటాన్ని అయితే శుభ్రంగా తుడిచేసుకొని బొట్లు పెట్టేసి అండ్ అలాగే మా ఇంటి దగ్గర అయితే పారిజాతం చెట్టు ఉందన్నమాట. సో ఆ చెట్టుకి పూసిన పువ్వులు కింద రాలినవి తీసుకొని ఇలా మాలల్లా కట్టేసి ఇంకా స్వామివారికి అయితే మాలల్లాగా దారం తీసుకొని మాలల్లాగా రెడీ చేసేసుకొని ఇంకా అందుకని 3 మాలలు చేసుకొని ఆ 3 మాలలు కూడా పటానికి అందంగా అలంకరించేసాను. చూడండి ఎంత బాగుందో. సో ఇంకా అలంకరించేసుకొని ఇంకా త్రినాథ స్వామి వారి మేళకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సినవి మర్రాకులు కదా. సో ఆ మర్రాకులు అయితే తెప్పించుకొని వాటికి కూడా బొట్లు అవి నీట్గా పెట్టేసుకొని ఇంకా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. సో ఇప్పుడైతే ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని చెప్పేసి లైన్గా దీపాలు పెట్టేసుకొని ఆ దేవుడిని అయితే ఇంకా స్మరించుకొని పూజ అయితే ప్రారంభిస్తున్నాను. చూడండి పక్క వినాయకుడిని కూడా రెడీ చేసుకున్నాను పసుపుతో. ఇంకా పూజ కోసం అయితే అంతా సిద్ధం చేసేసుకొని ఇంకా మేళకి సంబంధించిన పుస్తకం ఉంటుంది కదా. సో ఆ పుస్తకాన్ని అయితే చదివేసుకొని ఇంకా పూజని కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ పూజలో అయితే మేమైతే త్రినాథ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా. సో ఇక్కడ మేము ఏదైతే వినాయకుడిని పెట్టుకున్నామో ఈ వినాయకుడికి అయితే మేము ఆ అష్టోత్తర శతనామాలు జరుగుతున్నంతసేపు పూజ అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ పూజ ఇలా మంచిగా చేసేసుకొని ఇంకా అంతా కూడా బాగా జరగాలని చెప్పేసి చేసుకొని మీరు కూడా మాలాగే పూజను చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మీ అందరికీ కూడా ఈ పూజని ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది చూసి మీరు మంచిగా మీ కోరికలు ఏవైనా ఉంటే దేవుడికి అయితే బాగా నమస్కరించుకొని ఇంకా మీ కోరికలను అయితే దేవుడితో చెప్పుకోండి. సో ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పుస్తకం అయితే చదవడం అయిపోయిన తర్వాత ఇంకా మంగళహారతి అయితే ఇచ్చేసామండి. మంగళహారతి ఇచ్చేసి దేవుడికి మంచిగా ధూపం వేసాము. గంజాయితో ధూపం కూడా వేసేసాను. సో ఇలా వేసేసి ఇంకా ఫైనల్గా ప్రసాదం కూడా ఆకుల్లో పెట్టేసి ఇంకా మేము కూడా ప్రసాదం అయితే తీసుకున్నాము. అండ్ ఫైనల్గా దీపాల కాంతుల్లో త్రినాథ స్వామి వారు ఎలా ఉన్నారు అనేది మీకు కూడా చూపించేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ దీపాల కాంతుల్లో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.